హలో గైస్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. ఇప్పుడే భారతీయుడు 2 మూవీ చూసొచ్చా. మూవీ అయితే నాకేం నచ్చలేదు, బట్ మూవీలో కొన్ని పాజిటివ్ ఉన్నాయి, చాలా నెగిటివ్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ విషయాలు మాట్లాడుకుందాం. మన 90s కిడ్స్కి మెమరబుల్ మూవీస్లో ఒకటి భారతీయుడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, కమల్ హాసన్ గారి యాక్టింగ్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పీక్స్. ప్రతి పాట ఒక అద్భుతం, అన్ని అద్భుతాలే. ఈ మూవీలో ఆ అద్భుతాలు ఏవి కనిపించవు. స్టోరీ బాగుంది కానీ స్క్రీన్ ప్లే మాత్రం ల్యాగ్ ఉంది. అండ్ మ్యూజిక్ అయితే నాశనం అయిపోయింది. ఆ హాయ్ సోడా సాంగ్ అయితే దరిద్రం. ఆ తాత వస్తున్నాడు అనే సాంగ్లో విజువల్స్ బాగున్నాయి కానీ సాంగ్ బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతేం లేదు. ఆ మెట్రో చేజ్ ఎండింగ్లో సేనాపతి బయటికి వస్తున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అది చాలా బాగుంది. ఐసీయూలో ఉన్నోడికి ఆక్సిజన్ పెట్టినట్టు మధ్యలో ఒక్కసారి ఆ శ్మశానం సీన్లో ఏఆర్ రెహమాన్ గారి ఓల్డ్ భారతీయుడు మ్యూజిక్ వేస్తారు. అక్కడ విజిల్స్. టు బీ ఫ్రాంక్, అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ బాగా ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ 20 minutes మూవీ పరిగెడుతుంది కానీ తర్వాత పోతానే ఉంటుంది. సేనాపతి చేసే మర్డర్స్, ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్, అవన్నీ సోది. ఇంకా బాగుంటుందేమో అని చూస్తుంటే ఇంకేముండదు, పోతానే ఉంటుంది. లాస్ట్కి చూస్తే ఏముండదు, డొల్ల. భారతీయుడు చూడకుండా పార్ట్ 2 చూడడానికి వస్తే కొంచెం కన్ఫ్యూజన్, కానీ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూస్తే ఫుల్ డిసప్పాయింట్మెంట్. శంకర్ గారు మనందరికి ఫేవరెట్ డైరెక్టర్ కదా. ఒక భారతీయుడు, ఒక అపరిచితుడు, ఒకే ఒక్కడు, శివాజీ, రోబో, ఎన్నో మంచి మంచి మూవీస్ తీశాడు. ఎట్లాంటి మూవీస్ తీస్తుండే, ఏం హాలత్ అయిపోయింది. రోబో మూవీలో రోబోకి చిప్పు మార్చినట్టు మన శంకర్ గారు కూడా ఒక చిప్పు తీసేసి ఇంకో చిప్పు పెట్టుకున్నారా ఏమైనా? ఇట్లా ఫ్లాప్లు ఇస్తున్నాడు. కమల్ హాసన్ గారి డబ్బింగ్ బాగాలేదు. కొన్ని చోట్ల ఆయనే చెప్పుకున్నట్టున్నారు, బాగుంది. కానీ కొన్ని చోట్ల వేరే వాళ్ళు చెప్పినట్టున్నారు, అదంతగా బాగాలేదు, సెట్ అవ్వదు. లాస్ట్ నెగిటివ్ పాయింట్, అసలు ఈ మూవీకి ఇంకో పార్ట్ అవసరమే లేదు. మూవీని ట్రిమ్ చేస్తే ఈ పార్ట్ అంతా ఫస్ట్ హాఫ్, నెక్స్ట్ మూవీ వచ్చేది సెకండ్ హాఫ్లో తీస్తే అద్దరిపోద్ది. ఓల్డ్ భారతీయుడు ఎంత బాగుంటుంది, ఎంత పెద్ద స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ప్యారలల్గా చాలా చూపిస్తారు. దీనికి అసలు ఇంకో పార్ట్ అవసరమే లేదు. అది నా ఒపీనియన్. ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్. ఫస్ట్ మన కమల్ హాసన్ గారు స్క్రీన్ మీద ఉన్నంతసేపు మనకు చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది. ఆయన డెడికేషన్, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. హ్యాట్స్ ఆఫ్ కమల్ హాసన్ గారు. ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే మూవీలో కరప్షన్ గురించి బాగా చూపించారు. ఇంట్లో ఎవరైనా కరప్షన్ చేస్తే ఆ రిజల్ట్ అందరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది బాగా చెప్పాడు. ఇంతకు మించి ఏం లేదు మూవీలో. ఓవరాల్గా నా 200 రూపీస్ టికెట్ ప్రైస్లో నేను కలెక్ట్ చేసుకుంది 40 రూపీస్ మాత్రమే. అది కూడా కమల్ హాసన్ గారి వల్లనే. అంతే అండి, ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు మూవీ చూడండి, నో పైరసీ ప్లీజ్. ఫ్యామిలీతో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి.